మల్కాజ్గిరి రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రక్రియలో చనిపోయిన వారి ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు మాత్రమే తొలగిస్తారని, నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. మల్కాజ్గిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్. ఆ వయసులో మహిళలు తండ్రి, తల్లి, తాత ఆ డీటెయిల్స్ ముందుగానే తెలుసుకొని మన జిల్లాలో ఉండొచ్చు, వేరే సిటీలోనే వేరే భాగంలో కూడా పెళ్లి చేసుకుంటున్నటువంటి వారు ఉంటారు. అటువంటి వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటని చెప్పి బీహార్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్థిరపడి ఉన్నారు, ఇక్కడ చేసి వేసుకుంటారు, ఒరిస్సా వాళ్ళు ఉంటున్నారు. వారంతా కూడా ఇక్కడ వారిని కోరుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు గతం वो गाड़ी का स्केल मेरे हाथ में है. ఈ మధ్య జూబ్లీ సెలక్షన్ మనల్ని దెబ్బతీయాలని చెప్పి ఆలోచన చేసేటువంటి పార్టీలు ఈ నష్టకాల పాలన కనుక ఎవరిని రానియకుండా రకరకాల పాలన రాకుండా ఎస్ఐఆర్ కార్యక్రమాలు జరిగేటువంటివి చాలా భక్తి జరిగేటువంటి వరకు దయచేసి ఇక్కడే ఉండండి. అయితే ఇంకొక అంటే ఇతర జిల్లాలో ఉన్నటువంటి వారు కూడా గుర్తుకేది మనం ప్రత్యేకంగా అధికారులకు వారి పేరు తొలగించాలి. అంతేకాకుండా వారి పేరు ఎక్కడ ఉండాలని ఇక్కడ ఉండాలనుకుంటే దాని ప్రకారమే చేయాలి. వారికి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కొన్ని ఎన్నికల సంఘం చెప్పింది కాదని చేస్తే రాష్ట్ర పార్టీ వార్తం ఉంటుంది. మీకు అండదండలు ఎప్పటికీ బిఎల్ఓకి కాంగ్రెస్ పార్టీ వారు మధ్యాహ్నం భోజనానికి తెలిసి వాళ్ళని కూర్చోబెట్టుకుని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానిపైన మేము జరిగింది. రంగారెడ్డి జిల్లాలో నేను ఆల్ పార్టీ మీటింగ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా పొరపాట్లు చేస్తే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ వారి వెంట పడతాం, సరిగ్గా చేసేటట్టుగా మేము విధంగా పెద్ద స్థాయిలో ఈరోజు వారు చెప్పినటువంటి మాటలు వాగ్దానాలు నిలబెట్టుకోకుండా పోయి ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో